ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. ఈ సాయంత్రం సమయం విచ్చేసిన మీ అందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామంలో నేను మిమ్మల్ని అందరినీ అభినందించుచున్నాను. ఈ దిన మన వాక్య అంశం ఏంటంటే ఒకరి భారములను ఒకరు భరించటం. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఒకరికొకరు భారాల్ని భరించడం. ఈ రోజుల్లో అది చాలా కనుమరుగైపోయింది. ఎవరి గురించి పట్టించుకోని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అంచేత ఈ ఇక్కడ మరి మనం ఒకసారి చూస్తే గత 2, 3 వారాలుగా మనము గలతీ పత్రిక మీదే ఎక్కువగా ధ్యానం చేశాం. ఈ గలతీ పత్రిక పౌలు గారు గలతీ సంఘాన్ని ఉద్దేశించి అక్కడ పరిస్థితులకు వారికి కొన్ని హెచ్చరికలుగా ఆయన తెలియజేశారు. ఇందులో మొదటి అధ్యాయం చూస్తే పౌలు గారు ఆహ్వానించబడటం సువార్తకు, అదేవిధంగా మరి ఆయన సువార్త ప్రారంభించారు. పేతురు గారేమో యేసు ప్రభు చేత డైరెక్ట్గా ఫిజికల్గా కాంటాక్ట్లో ఉండి మరి సువార్త అందించడానికి పిలువబడ్డాడు. అయితే పేతురు గారు ఎక్కువగా యూదులకు మాత్రమే సువార్త ప్రకటించేవాడుగా ఉన్నారు. మీరు అపోస్తల కార్యాలు 8 అధ్యాయాల వరకు చూస్తే ఆయన కాన్సంట్రేషన్ ఎంతసేపు యూదులకే తప్పితే అన్యులను అసలు పట్టించుకోలేదు. ఈవెన్ మరి ఆ జైలు అధికారి ఇంటికి అక్కడికి వెళ్ళమన్నప్పుడు కూడా పేతురు గారు ఆ అన్యుడి ఇంటికి నేను వెళ్ళటం ఏంటి అన్నప్పుడు నువ్వు వెళ్ళవలసిందే అని ప్రభు ఆయన్ని మరి ఫోర్స్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళినట్టు మనం గమనించగలం. అయితే పౌలు గారు క్రైస్తవులను హింసించి చంపుతూ ఉన్న సమయంలో దమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తవులు హింసించడానికి వస్తున్నప్పుడు ఆయన పరలోకం నుంచి ఒక స్వరం విని అక్కడ పడిపోయాడు. ఆ ప్రదేశాన్ని నేను సందర్శించాను. 3 రోజులు ఆయనకు కండ్లు కనపడలేదు. అప్పుడు ఆయనకు పైనుంచి పరలోకము నుండి డైరెక్ట్‌గా ఒక స్వరము ఆయనతో మాట్లాడింది. ఎవరు నువ్వు అంటే, నీవు హింసించుచున్న యేసును నేను అనేసి 3 రోజులైన తర్వాత అననీయతో ఆయన పౌలుకు బాప్తిస్మం ఇమ్మని సెలవిచ్చినప్పుడు, ఇంత దుర్మార్గుడికి బాప్తిస్మం ఎలా ఇస్తాను అని ఆయన శంసించాడు. అప్పుడు అన్యజనులకు నేను ఏర్పరచుకున్న సాధనం ఇతను. ఇక మీదట అన్యజనులందరికీ సువార్త ప్రకటిస్తాడు ఇతను అని బాప్తిస్మం ఇమ్మన్నప్పుడు అననీయ గారి చేత అక్కడ బాప్తిస్మం పొంది పౌలు తన సువార్తకు మరి ఈ యొక్క అధ్యాయంలో ఆహ్వానం పలికారు. 2వ అధ్యాయంలో మరి పౌలు గారు మిగిలిన అపోస్తలుల చేత అంగీకరించబడ్డాడు. విశ్వాస మూలంగా మిగిలిన అపోస్తలుల చేత ఆయన అంగీకరించబడ్డాడు. 3వ అధ్యాయంలో మనకి మరి ధర్మశాస్త్ర కార్యములు చేయటం ద్వారా కాదు మనం నీతిమంతులుగా తీర్చబడటం, విశ్వాసము ద్వారా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాసము ద్వారానే సాల్వేషన్ బై ఫెయిత్. మార్టిన్ లూథర్ గారు కూడా ఈ అక్టోబర్ 31వ తేదీన ఆయన అనేక బుక్స్ టీచ్ చేసి, కీర్తనల గ్రంథం, గలతీ పత్రిక ఇవన్నీ టీచ్ చేసి అప్పుడు కనుక్కున్నది ఏంటంటే సాల్వేషన్ బై ఫెయిత్ ఓన్లీ. విశ్వాసము ద్వారానే మనకు రక్షణ. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన వారి కుమారులగుటకు వారిని అంగీకరించును. వారు ఎవరైతే నమ్ముతారో వారు నిత్యజీవం పొందుకుంటారనేసి మనకి యోహాను సువార్తలో చెప్పబడింది. కాబట్టి సాల్వేషన్ బై ఫెయిత్ అనే విషయాన్ని ఆయన నొక్కి ప్రస్తావించారు 3వ అధ్యాయంలో. ధర్మశాస్త్రము, వాగ్దానము ఈ విషయమై మనము గత 2 వారాలుగా ముందు ధ్యానం చేసి ఉన్నాము. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. మన దగ్గర డబ్బులు లేకుండా, మన దగ్గర ఆస్తి లేకుండా మనం ఎవరికైనా వీలునామా రాసిస్తే అది ఎలా చెల్లుతుంది? వీలునామా అనేది ఒక ధర్మశాస్త్రం అయితే, అంటే లీగల్‌గా ఇతనికి కుమారుడు, ఈ ఆస్తి ఇతనికి చెందవలెను అని ఉన్నప్పుడు అసలు ఆస్తే లేకపోతే ఆ ఆస్తి అతనికి ఏ విధంగా ఎటువంటి వీలునామాలు కోర్టులో ఉన్నా చెల్లవు. ఆ ఆస్తి అంటే
దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానము మనకి ఇక్కడ ధర్మశాస్త్రం ద్వారా వర్తిస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం కంటే వాగ్దానము ముఖ్యము. 4వ అధ్యాయంలో దేవుడు మనలను దత్తత చేసుకున్నాడు. మనము దేవుని వారసులము అని ఇక్కడ మరి గలతీయులపై ఆయనకున్న కన్సర్న్, వారి పట్ల ఉన్న ప్రేమ కొద్దీ, భారము కొద్దీ ఆయన మరి కొన్ని విషయాలు వారికి క్లియర్గా తెలియజేసి ఉన్నారు. ఏంటంటే శరీరానుసారంగా హాగర్కు జన్మించినది ఇష్మాయేలు, ఆత్మానుసారంగా వాగ్దాన పుత్రుడుగా జన్మించింది శారాకు జన్మించింది ఇస్సాకు అని ఒకరు ఫ్లష్, ఇంకొకరు డివైన్. శరీరసారంగా పుట్టినవారు ఒకరు, ఆత్మానుసారంగా పుట్టినది ఇంకొకరు అని వారిరువురి మధ్య ఉన్న విభేదాన్ని లేదా ఆ డిఫరెన్స్ని ఆ గలతీ సంఘానికి తెలియజేశారు. ఎందుకంటే గలతీ సంఘంలో వారు కన్ఫ్యూజన్కి లోనైనప్పుడు ఆయన ఈ విషయాలు తెలియజేశారు. 5వ అధ్యాయంలో మనము క్రీస్తు ద్వారా మనము స్వతంత్రులుగా చేయబడి ఉన్నాము. క్రీస్తు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఆ చివరిలో ఆత్మానుసారంగా మనము నడుచుకొనవలనని కొన్ని విషయాలు తెలియజేశారు. 6వ అధ్యాయంలో ఒకరి భారము మరొకరు భరించుము అని అనేక విషయాలు మనకి తెలియజేసి, చివరిగా ఆయన మనకి హెచ్చరిక ఇచ్చి ఆశీర్వాదం అనుగ్రహించి ఉన్నారు. పౌలు గారు 2-3 చోట్ల మనకి హెచ్చరికలు ఎలాగ ఇచ్చి ఫైనల్గా ఆశీర్వాదము ఇచ్చి ఉన్నారు. ఆశీర్వాదం ఏంటంటే ప్రార్థన అంతా చేసిన తర్వాత దేవుడు మనలను దీవించమని అడగటానికి రిక్వెస్టే ఈ యొక్క ఆశీర్వాదం. అందుకనే సంఘాల్లో చివరిగా మనం చేసిన ఆరాధనలు, విన్నపములు, మనం అడిగినవన్నీ, మనం థ్యాంక్స్ గివింగ్ చేసినవి, కృతజ్ఞతలు చెల్లించినవి, ఇవన్నిటికి నీవు దీనిని అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించు అని ఒక ఆశీర్వచనము మరి సంఘ కాపర్లు చెప్తారు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ కొంతమంది ఏమనుకుంటారంటే, నేను లేట్‌గా వెళ్ళినా పర్లేదు, ఆశీర్వాదం మాత్రం మిస్ అవ్వకూడదు అనేసి ఆశీర్వాదంకి ఖచ్చితంగా వస్తుంటారు. అది మనకి వారం అంతటికీ సరిపడా మరి ఆశీర్వాదం మనం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఈ దినం మనం మన వాక్య భాగము గలతీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 10 వచనాలు. ఈ మొదటి 10 వచనాల్ని 2 భాగాలుగా చేస్తే 1 నుంచి 5 వచనాలు మరి అవేంటంటే ఆత్మీయంగా ఒకరికి ఒకరము ఏ విధంగా సపోర్ట్ చేసుకోవాలి అని మొదటి 5 వచనాలు. 6 నుంచి 10 వచనాలు, ఈ 5 వచనాలు ఏంటంటే మరి ఆ భౌతికంగా ఏ విధంగా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోవాలి అని అక్కడ వివరించబడింది. ఇక్కడ గలతీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకుంటే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేడు సంఘాల్లో ఇది జరుగుతున్న విషయానికి సంబంధించిన కరెంట్ ఇష్యూ. ఏంటంటే సంఘంలో ఎవరైనా తప్పు త్రోవలో ఉన్నారంటే వారిని నిందించటం, వారికి ఒక ముద్ర వేస్తున్నారు, ఇతను ఇలాంటి వాడు, ఈమె ఇలాంటిది అని. అటువంటి సమయముల్లో ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమం ఏంటంటే లా ఆఫ్ క్రైస్ట్ ఈజ్ నథింగ్ బట్ లవ్. మోషే ధర్మశాస్త్రము ఇది తప్పు, ఇది నీకు శిక్ష అనే చెప్తుంది, కానీ దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. అయితే క్రీస్తు నియమము, లా ఆఫ్ క్రైస్ట్ ఏంటంటే కృపతో, ప్రేమతో వారిని క్షమించటం. మనం అందరము తప్పు చేసి ఉన్నాం.
తప్పు చేయని వాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే మనం క్రీస్తు యొక్క ఉచితమైన కృపలో ఆ ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుంచి మనము తప్పించబడ్డాము. కేవలము ఆయన ప్రేమ చేత మనము మరి రక్షణ భాగ్యంలోనికి వచ్చి ఉన్నాము. దేవుని ప్రేమ అన్‌కండిషనల్. దానినే అగాపే అంటారు గ్రీక్ భాషలో. అగాపే అంటే ఇహలోక సంబంధంగా మరి వివాహ సంబంధమైన ప్రేమ, లేతే ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, ఫ్రెండ్‌షిప్‌లో ఉన్న ప్రేమ. అదేంటంటే ఒక్కొక్కసారి మెటీరియలిస్టిక్‌గా ఉంటది. అవసరం తీరిపోయిన తర్వాత ఆ ప్రేమ చల్లారిపోతూ ఉంటది. ఇక్కడ దేవుని ప్రేమ అలా కాదు. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మొదట మనలను ప్రేమించాడు. మనం కాదు ప్రేమించింది. ఆయనే ముందు మనల్ని ప్రేమించి తన బిడ్డలుగా మనల్ని చేర్చుకున్నాడు. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును. కాబట్టి ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడు. అందుకనే మన టైటిల్ ఈ దినము ఒకరి భారములను ఒకడు భరించుము అని మనం టైటిల్ పెట్టుకున్నాము. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడను నేనే దీనికి సరైన వాడిని అని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ఎందుకంటే ఆది క్రైస్తవ సంఘంలో కొంతమంది మరి వాళ్ళు డైరెక్షన్ వీళ్ళు ఎలా చేస్తున్నారు కాబట్టి ఆహ్, వీళ్ళని తీసేయి, దూరంగా పెట్టేసేయి అని కొంతమంది చెప్తున్నప్పుడు అక్కడ మరి ఒకసారి మోషే గారికి కూడా ఈ విధంగా చెప్తే మోషే వాళ్ళనుంచు అని అక్కడ చెప్పడం జరిగింది. ఇవాళ అన్నీ చెప్తే చాలా సమయం అవుతది. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఏంటంటే ఆది క్రైస్తవ సంఘంలో మరి శిష్యులు సువార్త ప్రకటించిన తర్వాత అనేక మంది మొదటి శతాబ్దంలో క్రైస్తవులుగా మారారు. క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. ఆ క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తరువాత వారు చాలా హింసలకు గురయ్యారు. 70వ సంవత్సరంలో మరి ఆ టైటస్ చక్రవర్తి, రోమన్ చక్రవర్తి అతన్ని కాకుండా దేవుణ్ణి పూజించిన, ఆరాధించిన చంపేసేవాడు. యూదుల్ని 5,00,000 మంది యూదుల్ని చంపేశాడు. ఆ సమయంలో క్రైస్తవులుగా అంగీకరించబడిన వారు ఒకరినొకరు చేప గుర్తు ద్వారా మరి మనవాడే నేను నీవాడనే మనిద్దరం నమ్మేది ఒకటే అని వారు ఒకరికొకరు ఆ చేప గుర్తు చూపించుకుని విశ్వసించేవారు. అటువంటి సమయాల్లో కొందరు యూదుల నుంచి క్రైస్తవులయ్యారు. కొందరు అన్యుల నుంచి క్రైస్తవులయ్యారు. జెంటైల్స్. జెంటైల్స్ అనగా గ్రీక్ దేశం నుంచి. అందుకనే గ్రీకులో ఇప్పటికి మరి అది చాలా ప్రాచీనమైన దేశం. అక్కడి నుంచి కొంతమంది మరి క్రైస్తవులయ్యారు. అందుకనే చూడండి మీరు యోహాను సువార్తలోనో, లూకా సువార్తలోనో ఉంటది. ఆంద్రేయ అషర్‌గా పనిచేశాడు. అందుకని ఆంద్రేయ, ఫిలిప్పు వారిద్దరూ ఉన్నప్పుడు గ్రీకు దేశస్థులొచ్చినప్పుడు వారు మన వాళ్ళున్నారు కదా అనేసి ఫిలిప్ దగ్గరికెళ్ళారు. ఎందుకంటే ఫిలిప్ వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ గ్రీస్ సంబంధించింది గ్రీకు. అందుచేత అతని దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ ఫిలిప్పు ఆంద్రేయ దగ్గరికి వారిని తీసుకొచ్చాడు. ఆంద్రేయ అక్కడ దగ్గర సర్కిల్‌లో ఉండి అందరిని ముందుకు పంపిస్తున్నాడు. అయితే ఫిలిప్పు ఆంద్రేయ దగ్గరికి తీసుకొచ్చాడు గానీ, పేతురు దగ్గరికి తీసుకెళ్ళలేదు. పేతురు యేసుప్రభుకి ఇంకా బాగా ఇన్నర్ సర్కిల్‌లో ఉన్న ముగ్గురిలో ఒకడు. అయితే ఆంద్రేయ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆంద్రేయ నేరుగా యేసుప్రభు దగ్గరికి వారిని తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే వారు అన్యులు గాబట్టి. పేతురు గారి దగ్గర తీసుకెళ్తే ఆయన మరి అన్యుల్ని అంత ఎంటర్‌టైన్ చేసేవాడు కాదు. అందుచేత మరి అన్యులకు ఎక్కువగా సువార్త ప్రకటించింది ఆంద్రేయ. ఆ తరువాత ఇంకా ఎక్కువగా సువార్త ప్రకటించింది ఆహ్, పౌలు గారు. ఇక్కడ వీరు యూదులు, అన్యులు క్రైస్తవులైనప్పుడు మీకు సున్నతి లేదు. సున్నతి ఉంటేనే దేవుని
పరలోక రాజ్యానికి మీరు అర్హులు అని వారిలో వారు సున్నతి గురించి విభిన్నంగా మాట్లాడుకునేవారు. ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని, అంటే సున్నతి పొందిన నేనే దీనికి అర్హుడను అని వారిని వారు మోసపుచ్చుకొనుచున్న సమయంలో పౌలు గారు ఆత్మీయ సున్నతి గురించి మరి ఎక్స్ప్లెయిన్ చేసి, గ్రీసు దేశస్థుడైనా యూదుడైనా సున్నతి పొందినా సున్నతి పొందకపోయినా దేవుడి రక్షణ మనందరికీ ఒకటే అని మరి అక్కడ అపోస్తల కార్యాల్లో ఆయన క్లియర్గా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ వచ్చినప్పుడు ఆయన మరి ఈ గలతీ సంఘానికి కొన్ని మాటలు తెలియజేశాడు. అదేంటంటే ఈ చివరి అధ్యాయంలో, అనగా గలతీ పత్రిక 6 అధ్యాయాలు, 6వ అధ్యాయంలో పౌలు గారు క్రైస్తవ జీవితంలో మరో 2 వైరుధ్యములను ప్రస్తావించుచున్నాడు. ఏంటంటే, ఒకటి ధర్మశాస్త్రము క్రింద కాకుండా కృప క్రింద జీవించే విశ్వాస యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన వివరించుచున్నాడని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ధర్మశాస్త్రంకి యేసుక్రీస్తు యొక్క కృపకి ఈ రెండిట్లకి ఉన్న డిఫరెన్స్ మరి ఇంప్లిమెంటేషను గత 5 అధ్యాయాల్లో ఆయన చాలా చక్కగా వివరించాడు. ఇప్పుడు క్రైస్తవులు అన్నవాళ్ళు ధర్మశాస్త్రము క్రింద కాకుండా మరి కృప కింద జీవించే విశ్వాస యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుంది అని ఆయన ప్రస్తావించుచు ఈ అధ్యాయంలో మనకి కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఒకటేంటంటే, ధర్మశాస్త్రం అంటే బానిసత్వంతో కూడిన జీవితము. అది బానిసత్వం కాకుండా మరి దేవుని కృపలో మనము స్వేచ్ఛ జీవితాన్ని జీవించుచున్నాం. ఎందుకంటే మనకి విమోచన కలిగింది. గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 15 వచనాలు చూస్తే, మరియు శరీరంలో కాకుండా ఆత్మలో జీవించే జీవితం. ప్రభు పౌలు గారి ద్వారా మనకేం తెలియజేశారంటే, ఆత్మలో జీవించమనేసి, శరీరానుసారంగా కాకుండా ఆత్మలో జీవించమని. ఇక్కడ చూస్తే మొదటి 5 వచనాల్లో ఇక్కడ ఇతరులు, అంతేగాని స్వార్థం కాదు. అంటే ఎంతసేపు నేను 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 అనే స్వార్థం కాకుండా ఇతరులు ఇతరులు ఈరోజు సంఘాల్లో చూస్తే ఎంతసేపు ఐ ఆమ్ ద వన్, ఐ ఆమ్ ద రైట్ పర్సన్, నేనే దీనికి అర్హుడను అనే ఒక స్వార్థం, మేమే పెద్దలుగా ఉండాలి, మేమే ఈ కార్యాలు చేయాలి అని మిగిలిన వారిని దూరం పెడతాం. ఈ స్వార్థం ఎక్కువైపోయి వారు ఇక్కడ చూశారు కదా, ఎవడైనను వట్టివాడై ఉండి వారికేమీ లేదు, కానీ నేనే ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొను. ఈ విధంగా అనేక మంది ఈ రోజుల్లో సంఘాల్లో మోసపోతున్నారు. వారేంటో వారు గుర్తించుకుంటలేదు. వారేంటో వారు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోకోకుండా మరి నేనే దీనికి అని ఎన్నికైన వాడను అని మరి వారు ఆ విధంగా రెచ్చిపోతున్నారు. అందుచేత పౌలు గారు ఇక్కడ చెప్పింది ఏంటంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మరి మనం ఒకసారి చూస్తే ప్రభు అందరినీ ప్రేమించాడా, లేకపోతే కొంతమందిని ప్రేమించాడా? యేసు ప్రభువు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చర్చి గోడల మీద అన్నిటి చోట రాసుంటది. కుష్ఠవాళ్ళకి ఆయన ప్రభువే, మరి పాపులకు ముఖ్యంగా ప్రభువే, అందరికీ ప్రభువే, యూదులకు ఒక్కరికే కాదు. దేవుని ఆత్మ ప్రేమ ఆత్మ. ఎందుకంటే దేవుడు ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఈజ్ లవ్ అని మనం మన ఇండ్లలో బోర్డులు పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుడు మనల్ని ఏ విధంగా కండిషన్ ఏమీ లేకుండా ప్రేమించాడో మనము కూడా ఇతరుల్ని అదే విధంగా అదే కొలతలో ప్రేమించాలి. నువ్వైతేనేమో దేవుని ప్రేమను పొందుకుంటావు, కానీ నువ్వు వేరే వాళ్ళని ప్రేమించేటప్పుడు వాడు ఇలాగా, వీడు ఆ ప్రాంతమోడు, వీడు ఈ క్యాస్టోడు,
వీడు గొప్పోడు, వీడు తక్కువోళ్ళు. ఇది మన డిఫరెన్షియేషన్. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. సరి అయిన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం జీవించే విశ్వాసి మరి ఇటువంటి తారతమ్యములు లేకుండా దేవుని ప్రేమను అందరి పట్ల ఒకే రకంగా చూపిస్తూ ఒకరి మరి భారాన్ని ఇంకొకరు తీసుకోవాలి. ఎలా అంటే మనము ఆత్మలో నడుస్తుంటే క్రీస్తులో మనము స్వేచ్ఛను స్వప్రయోజనముల కోసము ఉపయోగించము. మనం ఆత్మలో స్పిరిట్‌లో లీడ్ అవుతున్నప్పుడు యేసు ప్రభు మనకి ఏ స్వేచ్ఛ ఇచ్చాడో అది మన స్వంత విషయాల కోసం మనం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించము. ఇతరులకు సహాయం చేయుటకు ఆత్మ మన ద్వారా పనిచేయుటకు మనము అనుమతిస్తాం. మనం ఇతరులకు ఏదైనా సహాయం చేయాలంటే ఆత్మలో ఉంటే అది మనము ఇతరులకు సహాయం చేయటానికి అప్పుడు అనుమతిస్తాం. అంతేగాని స్వప్రయోజనాల కోసం మనము ఆ ఆత్మ నడిపింపును అనుమతించము. యేసు ఇతరుల కోసము జీవించెను. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి కొరకు ఆ భారమంతా ఆయన తీసుకొని, మన పాపములన్నీ ఆయన మీద మోపుకొని, ఆయన మన కొరకు సిలువలో రక్తం చిందించాడు. యేసు ఇతరుల కోసం జీవించారు. మరియు మనము ఆయన మాదిరిని జీవించాలి. అంటే కేవలం నేను, నాదే అనే కాకుండా ఇతరుల కోసము. అందుకనే నేను ఎక్కువ సార్లు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తానంటే, అనేక మందికి ఆశీర్వాదకరముగా, ఉపయోగకరముగా ఉండుటకు మమ్మలను ఆశీర్వదించమని. మనం మంచిగా ఉన్నామంటే, ఫ్లరిష్ అవుతున్నామంటే, మనం ఇతరులకు ఆ వెలుగును ఇవ్వాలి. లేదా మనం బాగుంటే ఇతరులు కూడా బాగుండేటట్టుగా మనము చూచే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనలను అధికముగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ధర్మశాస్త్రము నుండి విముక్తి పొందటం అంటే మనము ఒకరికొకరము స్వతంత్రులమని కాదు. ఎందుకంటే మనము ఒకే కుటుంబ సభ్యులము మరియు మనము ఒకరికొకరు పరిచర్య చేసుకుందాము. అంతేగాని నీ సంగతి నాకు తెలీదు. నువ్వేమైతే అవ్వు అని కాదు. మనమందరం ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వారము. ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి. హెల్ప్ ఈచ్ అదర్. మేలు చేయుట యందు విసుగక చెందక. ఈ దిన వాక్య భాగం నేను మార్నింగ్ మీకు పెట్టిందది. జాగ్రత్తగా అది గమనించండి. ఇక్కడ మొదటి 5 వచనాల్లో ఆధ్యాత్మిక సహాయం గురించి పౌలు గారు మరి ఈ గలతీ సంఘస్థుల్ని ఉద్దేశించి ఆయన ప్రస్తావిస్తున్నారు. ఎట్లా అంటే ఒక విశ్వాసి అకస్మాత్తుగా శత్రువుల చేతిలో చిక్కుకొని పాపములో పడిపోయానని సపోజ్ అనుకుందాం. అంటే ఏంటంటే అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న స్థితిగతులను బట్టి వారు ట్రాప్ అయ్యారు. ఇరుక్కున్నారు. పాపములో ఇరుక్కున్నారు. పాపములో చిక్కుకొని ఇతరుల విశ్వాసులచే వారు కనుగొనబడిను. అయితే సంఘంలో విశ్వాసులు వారు ఏ తప్పిదంలో ఇరుక్కున్నారో అది వారు కనుగొన్నారు. ఇప్పుడు మన వైఖరి, మన యాటిట్యూడ్ ఎట్లా ఉంటదంటే దాన్ని ఖండించటముగా ఉండాలా లేదా? అంటే వాళ్ళు తప్పు చేశారని మనం కనుక్కున్నాము. అప్పుడు మన వైఖరి ఏ విధంగా ఉంటుంది? వారిని ఖండించాలా? లేదా ఖండించకూడదా? ఇక్కడ మనం చూస్తే మనము ఆధ్యాత్మికంగా ఉంటే, అంటే ఆత్మలో మనము నడుచుచూ ఉంటే, ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటే, ఆత్మ ద్వారా ఫలములను ఫలించటం. ఆ విధంగా ఉన్నప్పుడు మనము ఆధ్యాత్మికంగా ఉన్నట్లయితే పడిపోయిన దానిని పునరుద్ధరించుటకు ప్రయత్నిస్తాం. ఎప్పుడైనా సరే తప్పు చేసిన ఇంట్లో గాని, సమాజంలో గాని ఎవరైనా తప్పు చేశారనుకోండి, అప్పుడు వెంటనే "ఆ! నీ అజాగ్రత్త వల్ల ఇది జరిగింది.
అని మనం వారి మీదకి స్పోక్స్ ఇసరకూడదు. సర్లే ఓకే. అయిపోయిందేదో అయిపోయింది. డోంట్ డూ నెక్స్ట్ టైమ్ అని వారించాలి. పిల్లలైనా, భార్యాభర్తలైనా ఆ విధంగా వారించాలి. అంతేగాని నీ అజాగ్రత్త వలన ఇది జరిగింది అని ఆళ్ళని బ్లేమ్ చేయకూడదు ఎక్కువగా. ఎప్పుడు అది మనము ఆత్మలో నడుస్తూ, ఆత్మ ద్వారా నడిపించబడుతూ, ఆత్మ ఫలాల్ని ఫలించవలే ఫలించేటట్టుగా ఉంటే, ఇక్కడ ఏదన్నా జరిగిన దాన్ని పునరుద్ధరించుటకు మనము ప్రయత్నించాలి. అంతేగాని మనం దాన్ని బ్లేమ్ చేయకూడదు. అయితే చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో బ్లేమ్ చేయటం ఎక్కువైపోయింది. ఈ పునరుద్ధరణ అంటే రెస్టోర్ అంటారు. ఇది ఒక గ్రీకు పదము. ఈ గ్రీకు పదం ఇది ఎట్లా వచ్చిందంటే, విరిగిన ఎముకను సరిచేయుటకు ఉపయోగించే వైద్య పదము. ఇప్పుడు మనలో ఇక్కడున్న అగస్టిన్ గారికి మొన్న ఆహ్, చెయ్యి ఇక్కడ హ్యాండ్ విరిగింది. ఆయనకి మొన్న మరి పోయిన శుక్రవారం సాయంత్రం ఆపరేషన్ చేసి, అక్కడ ప్లేట్ పెట్టి, నా చెయ్యి 2 చక్కగా అతుక్కునేటట్టు వైద్యం చేశారు. ఆ వైద్యంలో ఈ వైద్య పదమే రెస్టోర్. అంటే విరిగిన చెయ్యిని మరలా మామూలు పరిస్థితికి తీసుకొని వచ్చే ఈ వైద్య పదమే పునరుద్ధరణ. ఇప్పుడు మనము క్రైస్తవులు, క్రీస్తు శరీరములోని సభ్యులు మరియు పాపములో ఉన్న క్రైస్తవుడు శరీరమును బలహీనపరచును. వాస్తవానికి ఏంటంటే, ఒక వ్యక్తి పునరుద్ధరణకు లొంగకపోతే, అంటే ఎవరైనా తప్పు చేసి మనము వారిని కౌన్సెలింగ్ చేసినప్పుడు, బాబు నువ్వు అయిపోయిందేదో అయిపోయింది అని ఆ తప్పులోంచి బయటికి రమ్మని మనము వారిని మరి హెచ్చరించినప్పుడు, వారు ఐ డోంట్ కేర్ నేనిక్కడే ఉంటాను అని గాని వారు దానిని అంగీకరించకపోతే, మత్తయి సువార్తలోనో, కొరింథీ పత్రికలోనో వివరించిన క్రమశిక్షణ చర్యలను వారు పరిగణనలోనికి తీసుకొనవలెను. వారికి జరిగేదేంటంటే, మనకి యోహాను సువార్తలో క్లియర్‌గా ఉంది. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, వారు ఆయన కుమారులగుటకును, పరలోకం రాజ్యం పొందుటకును అర్హులు. మరి అంగీకరించని వారు శిక్షార్హులు అని అక్కడ మనకి వాక్యంలో తెలియజేయబడింది. మనము ఒకరి భారములను ఒకరము భరించవలెను. కానీ మన స్వంత భారాలను కూడా మనము భరించాలి. ఇప్పుడు వేరే వాళ్ళ భారాన్ని మనం భరించాలని మన సొంత భారాన్ని పక్కన పెట్టేయకూడదు. మన సొంత భారాన్ని మనం మోస్తూ ఇన్ అడిషనల్ ఇతరుల భారాలను కూడా మనము భరించాలి. అంటే దాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో పౌలు గలతీయులకి ఉద్దేశించి చెప్పిన మాటలు. ఇవేంటంటే, మనము ఇతరులతో పంచుకోగల కొన్ని భారములు ఉన్నవి కానీ, మనము మనమే మ మనము మాత్రమే మోయగల కొన్ని భారములు కూడా ఉన్నవి. అవి మనమే చేసుకోవాలి మన కొరకు. మరొకరికి సహాయం చేయుటకు ప్రయత్నిస్తూ, మన స్వంత బాధ్యతలు తప్పించుకోవటం అనేది తప్పు. ఇప్పుడు ఎవరైనా నీ సహాయం అడిగితే, నువ్వు ఇంట్లో చేయవలసిన సహాయాలన్నీ వదిలిపెట్టేసి, పిల్లల్ని స్కూల్‌కి డ్రాప్ చేయటం, లేదా భార్యని ఉద్యోగానికి డ్రాప్ చేయటం, ఇవి వదిలేసి, నువ్వు ఎళ్లి వాళ్ళకి హెల్ప్ చేస్తే దట్ ఈస్ రాంగ్. మొదట నీకు ఉన్న ఈ పర్సనల్ భారాల్ని చూసుకుంటూ, మిగిలిన సమయంలో లేదా వీరిని చక్కబెట్టి, అప్పుడు ఇతరుల భారాల్ని మోయటానికి మరి వెళ్ళవలనని మనము ఇతరులకు సహాయం చేయుటకు ప్రయత్నించేటప్పుడు చాలా సాత్విక స్ఫూర్తి కలిగి ఉండాలి. ఎంతో సాత్వికంతో, ప్రేమ కలిగి మరి మనము ఇతరులకు సహాయం చేసేవారుగా ఉండాలి. అంతేగాని గొణుక్కుంటూ, సణుక్కుంటూ కాదు. మనము వారి కంటే మెరుగైన వారమని మనం భావించకూడదు. అంటే మనం గొప్పగా
మనల్ని మనం పెంచుకుని వారేదో తక్కువైపోయినట్టు మనం వారిని చూడకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చటము మరియు ప్రతిఫలం ఇయ్యటము దేవుడే చేయవలెను. ఆయన ఎప్పుడు తప్పు చేయడు. అంటే మనము ఒకరిని పాయింట్ ఔట్ చేస్తున్నామంటే 4 వేళ్ళు మనకు చూపిస్తున్నాయి. ముందు మనలను మనం చెక్ చేసుకొని అప్పుడు వారికి చెప్పాలి గానీ, తీర్పు తీర్చకూడదు. అలా చేస్తే మనము తీర్పుకి లోనవుతాం. అది తీర్పు తీర్చవలసినది దేవుని వలన అంతేగాని అది మనది కాదు. అందుకని రోమా పత్రిక 14వ అధ్యాయము 12వ వచనంలో మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. ఒకవేళ మీరిలా చేయకూడదు, ఇలా ఉన్నారు మీరు అని ఎవరైనా గుచ్చి మనం ఇతరులని చెప్పినప్పుడు దానికి మనం లెక్క అప్పగించవలెను. కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. డోంట్ జడ్జ్ అదర్స్. ఇదియు కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందమని మీరు నిశ్చయించుకొనుడి అని ఇక్కడ వాక్యం చెప్తున్నది. ఒక కార్టూన్‌లో ఒక జడ్జి దగ్గరికి కార్టూన్స్ తెలుసు కదా మీకు కార్టూన్ బొమ్మలు ఇయి వస్తుంటాయి కదా! అందులో ఒక జడ్జి దగ్గరికి ఒకడొస్తాడు. ఒకడొచ్చి అతనిలో ఈ తప్పుంది అని అక్కడ జడ్జి దగ్గర కంప్లెయింట్ చేస్తాడు. జడ్జి ఏం చేస్తాడంటే ఆహ్, అప్పుడు అతని కంట్లో నలుసుంది అని చెప్పినప్పుడు జడ్జి భూతద్దం తీసుకొని వచ్చి చూసి ఇతని కంట్లో పెద్ద దూలం కనిపిస్తది. మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకొని, తర్వాత నీ సహోదరుని కంటిలో ఉన్న ఆ నలుసును తీయి అని జడ్జిమెంట్ ఇస్తారు. మీకెప్పుడైనా కార్టూన్ చూపిస్తాను. అది ప్రభువు కూడా మనకి తెలియజేస్తున్నారు. ముందు మనలో దూలాలున్నాయి, తప్పులు. అవి క్లియర్ చేసుకొని అప్పుడు మనం ఇతరుల కంట్లో ఉన్న నలుసుల్ని మనం చూడాలి. ఇక్కడ మొదటి 5 వచనాల్లో చెప్పబడిన విషయాలేంటంటే, ఎవరైనా తప్పు చేస్తూ ఉన్నప్పుడు మనము వారిని గమనించినట్లయితే, వారిని నిందించకోకుండా, వారిని చక్కగా ఎంకరేజ్ చేసి, సంఘమునకు ఆహ్వానించాలి. ఈ రోజుల్లో సంఘాల్లో ఏం చేస్తున్నారంటే, వీడిలాగా, ఆమెలాగా, వీడీ పనికి పనికిరాడు. నువ్వెవరు జడ్జి చేయటానికి? వారిని క్షమించి సంఘంలోనికి ఆహ్వానిస్తే ఆటోమేటిక్‌గా వారు, అమ్మో! నేను ఈ కుటుంబంలో ఉన్నాను. ఈ కుటుంబ ఆచారాల ప్రకారంగా నేను నడుచుకోపోతే నేను వారికి చెడ్డ పేరు తెస్తానని వారిలో ఒక రియలైజేషన్ వచ్చి ఆ పాపము నుంచి దూరమవుతారు. అంతేగాని నువ్వు పాపివి, పాపివి, పాపివి అంటే ఒకసారి పాస్టర్ గారు అలా చెప్పి ఎవడ్రా నువ్వు నన్ను పాపి అంటానికని ఒకడు కర్రేసుకొనొచ్చాడు. మనము నిర్ధారించవలసిన అవసరం లేదు. వారి పాపం ఏంటో వారు అర్థం చేసుకునేటట్టు వారికి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, ఆ పాపం నుంచి వారు వైదొలిగి, మరి సంఘంలో అన్ని కార్యక్రమాల్లోనూ వారు పాల్గొనుటకు మనం ఎంకరేజ్ చేసినప్పుడు, వారు పాపమును విడిచిపెడతారు. అంతేగాని నీ కిడ్నీ పాడైపోయింది, అంతే ఇంకా అనే కాకుండా, డయాలిసిస్ చేస్తున్నప్పుడు ఒక ప్రక్క నుంచి మంచి రక్తం వెళ్తనంటే, మరొక ప్రక్క నుంచి చెడు రక్తం బయటికి వెళ్ళిపోద్ది. కాబట్టి నువ్వు సాత్వికముతో ఆ వారిని సంఘమునకు నడిపించినప్పుడు, వారిలో ఉన్న పాపము బయటికి వెళ్ళిపోతుంటది. స్లోగా వాళ్ళు లైన్‌లోకొస్తారు. అంతేగాని "నువ్వు చెడ్డోడువు, ఈమె చెడ్డది" అని నింద వేస్తే వాళ్ళు సంఘానికే రారు. వాళ్ళెప్పుడు ఇంక బాగుపడతారు? వాళ్ళని దర్శించే వాళ్ళెవరు? వాళ్ళనెవరు ఆహ్వానిస్తారు? ఇవన్నీ పౌలు గారు నీ అంతట నువ్వేదో పెద్ద పిస్తావు, గొప్ప అని అనుకోవద్దు. వారిని నువ్వు జాగ్రత్తగా సాత్వికంతో ఆహ్వానించాలి. వారి భారము నీవు భరించాలి అనేసి పౌలు గారు సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నారు. నెక్స్ట్ 6 వచనాల్లో ఆయన ఏం తెలియజేస్తున్నారంటే, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. షేర్ అని చెప్తూ మోసపోకుడి, దేవుడు వికరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.
ఈ రోజుల్లో చివరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు ఎక్కువ మంది వస్తున్నారు. వచ్చి వారు చాలా నైస్‌గా మరి తేనె పూసిన కత్తిలా చక్కగా మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. కాబట్టి మనం ఏమి విత్తుతున్నామో అదే మనము హార్వెస్ట్ చేస్తాము. మనల మనము మేలు చేయుట యందు విసుగక యుందుము. ఈ దిన వాక్యము నేను పెట్టింది ఇదే. మనము అలయక మేలు చేసితే మేని తగిన కాలమందు పంట కోతుము. మనము మేలు చేసినప్పుడు దేవుడు మనం చేసిన మేలు విషయమై ఆయన ఊరుకోడు. ఆయన మనకు 100 రెట్లు మరి తగిన ఫలం మనకి అనుగ్రహిస్తాడు. గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా సరే ఆయన పేరిట మనం దానికి సంబంధించిన ప్రతిఫలము పొందుతాం. కాబట్టి మీరు అలయక మేలు చేసితే మేని తగిన కాలమందు పంట కోతుము. అంచేత మేలు చేసేటప్పుడు డోంట్ గెట్ టైర్డ్. చేస్తూనే ఉండాలి. ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఆ! నేను అప్పుడు ఇంత ఇచ్చాను ఇంక చాలులే. మరీ అందుకు హెల్ప్ ఎక్కువ అని కాదు. అవసరం ఉన్నప్పుడల్లా మనము మేలు చేస్తూనే ఉండాలి. ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అప్పుడు తగిన కాలమందు మనము దానికి సంబంధించిన పంట కోతుము. అందుకనే మరి తోమ ఇండియా వచ్చినప్పుడు అక్కడ గుండోఫరస్ అనే రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడా కట్టని ఒక చక్కటి మహల్ నాకు కట్టాలి. ప్యాలెస్ కట్టాలన్నప్పుడు, అలాగేనండి కడతాను నాకు వచ్చు అని ఎంత కావాలంటే ఆ ధనమంతా తీసుకొని, ఆ ధనం పట్టుకొని ఎళ్లి మరి అందరికీ సువార్త చెప్తూ బీదవారందరికీ ఆ ధనాన్ని పంచాడు. మేలు చేశాడు. వారిని దేవుని వైపు నడిపించాడు. చాలా కాలం అయిన తర్వాత ఏది వీడెక్కడ ప్యాలెస్ కడతానన్నాడు అనేసి అడిగితే ఎవరు ఏమో తెలీదన్నారు. అప్పుడు సైనికులెళ్లి గాలించి అతన్ని పట్టుకొచ్చారు. "ఏమయ్యా! ప్యాలెస్ కడతానన్నావు, కట్టాక చూపిస్తానన్నావు, ఏమైపోయావు?" అని అడిగితే, అప్పుడు "కట్టేసానండి" అన్నాడు. "ఎక్కడ కట్టావు? నన్ను పిలవలేదేంటి" అంటే, "అక్కడ కట్టానని" పైకి చూపించాడు. రాజుకి కోపమొచ్చి అతన్ని జైల్లో వేసేసాడు. వేసేస్తే రాజుగారి తమ్ముడు అస్వస్థతకు గురయ్యి, మరి కరోనా టైప్‌లో అతడు మరణించాడు. ఆ టైంలో అతడు మరణించక ముందు మన ఖైదులో ఆ దైవజనుడున్నాడు కదా! అతని చేత ప్రార్థన చేపిద్దామని ఎవరో సలహా ఇస్తే, అప్పుడు రాజు తగ్గి, సరే తీసుకురండి అన్నారు. అతన్ని తీసుకొచ్చే లోపల తమ్ముడు చనిపోయాడు. అయితే తోమ అతని మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు, ఆ తమ్ముడు లేచి కూర్చున్నాడు. మరణము నుంచి లేచి కూర్చున్నాడు. కూర్చుని ఏమని చెప్పాడంటే, "అన్నా, నువ్వు ఎంత చక్కటి ప్యాలెస్ కట్టావన్నా" అన్నాడు. "నీకెలా తెలుసురా? నువ్వెప్పుడు చూసావు? నేనే ప్యాలెస్ కట్టలే." "అదేటన్నా నువ్వు అలా అంటావేంటి? నువ్వు పరలోకంలో చక్కటి ప్యాలెస్ కట్టావు. నేను వెళ్ళి ప్రతి రూము చూసి వచ్చాను పరలోకానికి వెళ్ళి" అని చెప్పినప్పుడు రాజ ఆ కుటుంబీకులందరూ మరి తోమా గారి ద్వారా 42వ సంవత్సరం ఏడీ మరి ఆఫ్ఘనిస్తాన్‌లో మొట్టమొదట వారు బాప్తిసం పొందారు. తోమా 42-52 వరకు అక్కడ సువార్త ప్రకటించి, తర్వాత 52వ సంవత్సరంలో మరి మార్తోమా అనే ప్రాంతము కేరళ రాష్ట్రంలో మరి ఆయన మొట్టమొదటిగా భారతదేశానికొచ్చాడు. 72లో చెన్నై పట్టణంలో ఆయన హతసాక్షిగా జూలై 3వ తేదీన చనిపోయాడు. కాబట్టి మరి తోమా చేసిన ఆ పరిచర్యకి అక్కడ ఏమి పంట కోసాడో మీరు చూసారు. రాజ కుటుంబీకులు మీరు కాస్త గూగుల్‌లో చెక్ చేసుకోండి. గుండో ఫరస్ అనే మొదటి శతాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన నాణేల మీద, బంగారు నాణేల మీద అతని పేరు, ముద్ర ఉంటాయి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. విశ్వాస గృహం అంటే మనమందరము ఒక సార్వత్రిక కుటుంబముగా ఈ గృహంలో చేరిన వారమందరము మేలు చేద్దాం. మనకు సమయం ఉన్నప్పుడల్లా అందరికీ మనము
మేలు చేద్దామో ఇక్కడ మరి ఇది ఏంటంటే భౌతిక సహాయం. ఇంతవరకు ఆత్మీయ సహాయం గురించి చెప్పాను. ఈ 5 వచనాలు భౌతిక సహాయం. వాక్యమును వినే విశ్వాసి బోధించే వారితో భౌతిక ఆశీర్వాదములను పంచుకొనవలెను. ఇంతవరకు ఏంటంటే స్పిరిచువల్‌గా హెల్ప్ అని చెప్పాను. ఇప్పుడు మెటీరియలిస్టిక్ హెల్ప్. మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్‌ని మనము పంచుకోవాలి. ఇది గలతీ పత్రిక 6వ అధ్యాయము 6-8 వచనాల్లో ఉన్న ముఖ్యమైన పాఠము. ఎలా అంటే పాపపరముగా మనము విత్తే వాటిని కోయుటకు మనము తరచుగా ఈ వచనాల్ని వర్తింప చేస్తాము. ఏంటంటే ఖచ్చితంగా ఈ సూత్రం నిజము. చాలామంది ఆహ్, ఒక సామెత కింద మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే విత్తనం ఒకటైతే చెట్టు ఒకటవుతదా అని. అంటే తల్లిదండ్రులు మంచోళ్ళైతే పిల్లలు మంచోళ్ళుగా ఉంటారు. తల్లిదండ్రులు బుద్ధులు అలా ఉంటే మరి పిల్లలు కూడా అలాగే పుడతారు కదా! అని మరి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనం విత్తే వాటిని కోయుటకు మనం తరచుగా ఈ వచనాలు మాట్లాడుతుంటాం. అయితే ఇక్కడ ప్రాథమిక పాఠం ఏంటంటే ఇవ్వడం 6వ వచనంలో సంభాషించుట అంటే పంచుకొనుట అని ఇక్కడ అర్థం ఇచ్చేటట్టుగా ఉంది. రోమాపత్రిక 15వ అధ్యాయం 27వ వచనంలో అవును వారు వారిష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శారీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు. చూసారా? ఆత్మలో అటాచ్ అయ్యి ఉన్నారు కాబట్టి శరీర సందర్భంగా కూడా వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు. అంటే మనము ఆధ్యాత్మిక ఆశీర్వాదములను పొందే చోట భౌతిక ఆశీర్వాదములను పంచుకునే అధికారము మరియు బాధ్యత మనకి ఉన్నది. శరీరమునకు విత్తడం. అంటే ఒక పాస్టర్ గారు మీ ఇంటికొచ్చి ప్రార్థన చేసి మిమ్మల్ని దీవించినప్పుడు మీకున్న రిసోర్సెస్ ఏమన్నా ఉంటే అవి వారికి ఇచ్చి అలా కూడా మీరు ఆశీర్వాదము పొందవచ్చు. అనగా శరీరమునకు జీవించటము, శాశ్వతముగా ఉండని వాటిపై సమయము మరియు డబ్బును పెట్టుబడి పెట్టటం. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే కాని వాటికి ధనాన్ని మరి వ్యర్థంగా ఆహ్, స్పెండ్ చేస్తుంటాం. అయితే ఆత్మకు విత్తటం అంటే ఏంటంటే, శాశ్వతమైన వాటిపై మన సమయాన్ని, ధనాన్ని ఖర్చు చేయటం. ఎంతమంది క్రైస్తవులు తమ సమయాన్ని మరియు డబ్బును శరీరమునకు సంబంధించిన వాటిపై ఉపయోగిస్తున్నారనేది ఈ దినం మనం అవగాహన చేసుకొని ప్రశ్నించుకోవాలి. ఏందంటే డబ్బు కేవలము ముద్రించిన సమయం కాబట్టి దానిని మరలా మనము ఖర్చు చేయవచ్చునని కొంతమంది అవగాహనలో ఉంటూ ఉంటారు. అయితే మరియు వారు ఎప్పుడు కృపలో ఎందుకు ఎదగరని లేదా ఆధ్యాత్మిక ఫలములను ఎందుకు పొందరని వారు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏదో ఆళ్ళు చెప్తే ఇలా వస్తాయేటి అని ఒక రకమైన డౌట్స్ వారు కేర్‌లెస్‌గా ఉంటారు. అయితే ఆత్మకు విత్తుటకు ఖచ్చితంగా విశ్వాసము మరియు సహనము అవసరము. కానీ దేవుడు తగిన కాలములో పంటను వాగ్దానం చేస్తాడు. ఆ పంట ఇవ్వటానికి కొంచెం టైం పడతది. ఈ టైంలో నేను ఈ ఫేవర్ చేశాను. నాకింకా ఏమీ దేవుడి దగ్గర నుంచి రావట్లేదు అని కంగారు పడకూడదు. ఆధ్యాత్మిక పంటను పండించుటకు సమయము పడుతుంది. చాలామంది హాస్పిటల్‌కెళ్తారు. టాబ్లెట్ ఇస్తే వెంటనే నాకు తగ్గలేదేటని మళ్ళీ డాక్టర్ మీదకి ధ్వజం ఎత్తుతారు. కొంతమంది డాక్టర్స్ ఏంటంటే డైరెక్ట్‌గా హై డోస్ ఇచ్చేస్తే వెంటనే తగ్గిపోద్ది. ఆ మధ్యలో కొ అసలు మంచి డాక్టర్ అయితే కొంత డ్యూరేషన్ ఉంటది. ఆ డ్యూరేషన్‌లో మనం ఆగలేం. అలా కాకుండా ఆధ్యాత్మిక పంట పండించటానికి సమయం పడుతుంది కాబట్టి, మనము మన కార్యకలాపములలో నమ్మకమైన విత్తేవారంగా ఉండాలి. మనం విత్తుతున్నామంటే ఖచ్చితంగా మంచి పంటను కోసే వారంగా ఉన్నామనే నమ్మకాన్ని కలిగి మనము
ఉండాలి. ఇక్కడ గలతీ పత్రికలో మరి ఈ మొదటి 10 వచనాల్లో 6వ అధ్యాయంలో మొదటి 10 వచనంలోను, 5వ అధ్యాయంలో 25, 26 వచనాల నుంచి పౌలు గారు మనకి ఒక 13 హెచ్చరికలు మీరిలా ఉండండి, ఇలా ఉండాలని మరి ఆయన తెలియజేస్తున్నారు. ఈ 13 హెచ్చరికల్ని మనము ఫాలో చేస్తే మరి మనము ఆత్మీయంగా ఎంతో మరి సంతోషంగా మేలు కలిగి తగిన సమయమందు మనము తగిన ఫలములను ఆత్మ ఫలములను మరి పొందగల వారంగా ఉంటాము. మొదటిది ఏంటంటే ఆత్మానుసారముగా నడుచుకుందాము. లివ్ బై స్పిరిట్. ఆత్మ, శరీరము 2 మధ్యలో ఎప్పుడు వైరం ఉంటది. ఆత్మ సిద్ధమే గాని శరీరం సహకరించదు. పర్లేదు పడుకోలే, ఆడేదో వాగుతా ఉంటాడు అని శరీరం చెప్తా ఉంటది. దేవుని విషయాలు మాట్లాడటానికి, వినటానికి ఆత్మ చూపించిన శ్రద్ధ శరీరము సహకరించదు అని ఆత్మానుసారంగా నడుచుకొనుడి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. వాక్ ఇన్ స్పిరిట్. రెండవది వ్యర్థమైన మహిమను ఆశించుకోకుండా ఉందుము. వ్యర్థమైన మహిమ ఏంటంటే సంఘాల్లో కొంతమంది వారు చాలా హై లెవెల్స్ కావాలని ఆశిస్తూ ఉంటారు. పెద్దలైతే నేనే అన్ని దీనికి ఆధిపత్యం వహించాలి. కాపర్లైతే నేను సీనియర్ కాపర్‌ని అయిపోవాలి. ఆ మహిమ వారికి కావాలని ఆశిస్తూ ఉంటారు. లేదా నేను బిషప్‌ని అయిపోవాలి అని కొంతమంది. ఆ డ్రెస్ ఏసుకున్నంత మాత్రాన బిషప్ అయిపోరు. డబ్బులిచ్చి కొంతమంది కొనుక్కుంటున్నారు. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందాం. అన్నెసెసరీగా నేనే గొప్ప అని ఫీల్ అయిపోకూడదు. ఒకరినొకరు కోపగించుకోకుండా ఉందాం. చిన్నదేదన్నా తేడా జరిగితే చాలు, ఆ చర్చ్ మానేసి వేరే చర్చ్‌కెళ్ళిపోతారు. ఏ అంటే నాకిక్కడ నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. నన్నసలు ఎక్కడ రికగ్నైజ్ చేయలేదు. ఎందుకు అలాంటప్పుడు అక్కడికెళ్ళటం అని వేరే సంఘానికి వెళ్తుంటారు. ఒకరినొకరు నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు గానీ, మనుషులతో ఇది చేయటానికి నువ్వు వెళ్తలేదు. దేవుడు నిన్ను గమనిస్తాడు, మనుషులు కాదు. అసూయ పడకోకుండా ఉందము. వాడికిచ్చారు నాకివ్వలేదని డోంట్ కంపేర్. అసూయ పడొద్దు. దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. ఎప్పుడంటే తగిన సమయమందు. అప్పటి వరకు మనము ఆయన బలిష్టమైన హస్తముల క్రింద తగ్గి ఉండమని వాక్యం సెలవిస్తుంది. మనకి అన్నెసెసరీగా ప్రజలు అందలం ఎక్కించే ఆ మహిమ వద్దు. మునగ చెట్టు ఎక్కిస్తున్నారు అంటారు చక్కగా తెలుగులో. మునగ చెట్టు ఎక్కితే ఏమవుద్ది? మునగ చెట్టు స్ట్రెంగ్త్ ఎంతో తెలుసు కదా మీకు. అది ఇరిగిపోద్ది ఈజీగా. ఆ విధమైన వ్యర్థమైన మహిమను ఆశించుకోకుండా ఉండుము అని వాక్యం చెప్తుంది. 5, 6 కండిషన్స్‌కి ఏంటంటే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదును. అమ్మో! నేను ఒకవేళ ఇలాంటి తప్పు చేస్తే నన్ను కూడా ఇలా అంటారేమో అని ఒక భయము మనము స్వపరీక్ష చేసుకొని తన విషయమై చూచుకొనొచ్చు. సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలని. అంతేగాని నువ్వు అలాగా అని ఆళ్ళ మీద రాళ్ళేసి తప్పిదాలు ఆళ్ళ మీదేస్తే, ఆ పాపపు స్త్రీని యూదులందరూ తీసుకొచ్చి యేసుప్రభు ముందు పడేశారు. మోషే ధర్మశాస్త్రం చొప్పున ఈమెని కొట్టి చంపాలి రాళ్ళతోని. ఆల్ రైట్. కరెక్ట్. యూ ఆర్ రైట్. అయితే మీలో పాపం చేయనివాడెవరో వాడు ముందు రాయేసిన తర్వాత మిగిలిన వాళ్ళు ఏంటన్నప్పుడు అక్కడ ఏమైనాయి? 4 వేళ్ళు వాళ్ళకి చూపిస్తున్నాయి. వారేమో ఒక్క వేలే చూపిస్తుంది. అప్పుడు అందరూ కూడా వెళ్ళిపోయారు. యేసు ప్రభు కూడా ఆయన ఏమీ అనలేదు. అయితే మనం సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని దారిలోనికి తీసుకొని రావలెను. ఆ రోజు రక్షించబడిన ఆ స్త్రీ ఆయనను సిలువ వరకు వెంబడించింది. మరి ఆదివారం తెల్లవారుజామున
ఆయన సమాధి దర్శించినప్పుడు కూడా ఆమె వెళ్ళినట్టుగా ఉంది. సిలువ దగ్గర మాత్రం ఆవిడ ఉంది. పాపములో ఉన్న సహోదరుని తిరిగి చేర్చుకొందము. రిస్టోర్ హిమ్. ఎక్కడైతే పడిపోయాడో అక్కడ తిరిగి అతనిని చేర్చుకోండి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. డబ్బులన్నీ అయిపోయినాయి. స్నేహితులందరూ వెళ్ళిపోయారు. అప్పుడు అనుకున్నాడు, నాకెందుకు ఈ కర్మ, పందుల పొట్టు తినటం? నా తండ్రి ఇంటికెళ్ళి ఒక దాసునిగా నేను పని చేస్తానని అడుగుతాను. తండ్రిని వేడుకుంటానని తిరిగి వచ్చినప్పుడు తండ్రి ప్రేమ ఎలా ఉందో చూశారు కదా! తండ్రి పరిగెత్తుకునొచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఈ కుమారుడు ఏమి చెప్పలేదు. రిక్వెస్ట్ చేయలేదు ఇంకా. పనివాడిగా పెట్టుకో అని అడుగుదాము, బ్రతిమాలుకుందాము అన్నప్పుడు అతడు వచ్చి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. కంపు కొట్టే వస్త్రాలను కూడా గమనించుకోకుండా తండ్రి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. అతనికి మంచి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించారు. ఉంగరం పెట్టి, చెప్పులు తొడిగి, నా కుమారుడు తిరిగి వచ్చాడని విందు చేసుకున్నారు. కాబట్టి పడిపోకుండా మనలను మనము పరీక్షించుకుందాం. కొంతమంది ఏ విధంగా పడిపోయారో అవి మనకి లెసన్స్. మనం ఆ విధంగా పడిపోకుండా వి హావ్ టు బీ కేర్‌ఫుల్. అలాగే పాపంలో ఉన్న సహోదరుని తిరిగి వారిని మనం చేర్చుకోవాలి. అంతేగాని పోతే పోయాడు. వి డోంట్ కేర్. నువ్వొస్తే ఎంత, రాపోతే ఎంత అని ఈ రోజుల్లో కాపర్లు ఆ విధమైన వైఖరిని కలిగి ఉంటే సంఘంలో చాలామంది బయటికెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాదు. పాపములో వెళ్ళిపోయిన సహోదరుని క్షమించి తిరిగి సంఘానికి పిలిచినప్పుడు రెస్టోర్ హిమ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటున్నాడు? గెలిచిన వెంటనే మొదటిసారి గెలిచినప్పుడు అన్నాడు. ఇప్పుడు అలా అన్నాడు. అమెరికా ఏ స్థితి నుంచైతే కిందకి జారిపోయినదో తిరిగి ఆ స్థితికి, యథాస్థితికి రెస్టోర్ చేస్తాను. ఐ విల్ బ్రింగ్ బ్యాక్ ద ఒరిజినల్ అమెరికా అని చెప్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక రాజుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆలయంలో ఉండకూడని నిషేధమైన వస్తువులను తీసివేసి ఉండవలసిన వస్తువులను తిరిగి రెస్టోర్ చెయ్యి అని చెప్పాడు. ఏంటంటే సంఘంలో ఉండవలసిన విషయాలు బయటికెళ్ళిపోయినాయి. బయట ఉన్న విషయాలు సంఘంలోనికి వచ్చినాయి. అనవసరమైన రాజకీయాలు, రాజకీయ నాయకులు సంఘాల్లోనికి వస్తున్నారు. వాటినన్నీ బయట పడేసేయండి. సంఘంలో ఏం ఉండాలో అవి తీసుకొచ్చి పెట్టండి. రెస్టోర్, మామూలు పరిస్థితికి తీసుకుని రండి అని మరి దీని యొక్క భావం. ఇతరుల భారములను మోయుదము. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. మనము చేయు పనిని పరీక్షించుకుందాం. మనం చేసే పని సరిగ్గా ఉందా లేదా? ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరును బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. అంటే మనం ఎవరి చేత వేలు పెట్టి చూపించుకోకోకుండా ముందే మనము ఈ విధంగా కరెక్ట్‌గా ఉన్నామా లేదా అని వాక్యపరంగా మనం పరీక్షించుకున్నప్పుడు మనము మరి ఎవరి చేత వేలు పెట్టి చూపించుకోవాల్సిన అవసరం లేదు. బాధ్యతను భరించుము. టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా! వి హావ్ టు క్యారీ అవర్ ఓన్ వెయిట్. ఆ బాధ్యత కుటుంబ బాధ్యతలో నుండి, సంఘ బాధ్యతలో నుండి, స్వార్థ బాధ్యత నుండి మనము భరించుదము. పరిచర్యకు మద్దతు ఇవ్వవలెను. 6వ వచనం ప్రకారంగా వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. అది మీకు కరెక్ట్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మోసపోకుము. డోంట్ గెట్ చీటెడ్. ఎందుకంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చివరి 2 మంచి చేయుటకు విసుగు చెందకము. డోంట్ గెట్ టైర్డ్ టు డూ ఫేవర్స్. మనము మేలు చేయటి యందు విసుగక యుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట
కోతుము. మరి ఆహ్, ఇందాక అగస్టిన్ గారు చక్కగా 2 పాటలు పాడారు. ఆయన కువైట్ దేశంలో చాలా కాలము ఉండి తిరిగి ఇండియాకి వెళ్లారు. బిడ్డలందరూ చక్కగా ఆశీర్వదించబడ్డారు. మరి దీని వెనుక ఒక విషయం కూడా ఉంది దాగి. ఈవెన్ వారి కుటుంబీకులు ఈ నా భార్య కూడా, మెర్సీ కూడా వీరందరూ వారి చిన్నతనంలో ఒక దైవజనుడికి ఎక్కువ సేవలు చేశారు. సాధు ఎర్నెస్ట్ అని వారు చెప్తా ఉంటారు. ఆయన మరి అనారోగ్యంగా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయనకు భోజనాలు, అంతేకాకుండా ఆయనకు తోడుగా ఉండటం, అనేకమైన మేలులు చేశారు. అది ఇప్పుడు వారు తగిన కాలమందు ఆ పంట కోశారు. మరి మెర్సీ ఏమో కేఓసీలో జాయిన్ అయింది. అగస్టిన్ గారి బిడ్డలందరూ ముగ్గురు బిడ్డలు అమెరికాలో ఉన్నారు. ఇవన్నీ తల్లిదండ్రులు చేసిన దాన్ని బట్టి తగిన సమయమందు ఆ దేవుడు ఆశీర్వాదాలన్నీ ఇస్తాడు. అంతేగాని మంచి చేయుటకు విసుగు చెందకము. ఆ! ఒక వారం చూస్తాం, నెల రోజులు చూస్తాం. పద్దాక చేస్తాం ఏటండి అని కాదు. నీకు వీలైనంత వరకు మేలు చేస్తూనే ఉండాలి. అందులో మనము అస్సల విసుగు చెందకూడదు. అందరికీ మేలు చేయము. వీళ్ళకనే కాదు. గ్రీసు దేశస్థులకని, యూదులకనే కాదు. అందరికీ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు గాబట్టి, గొప్పోళ్ళకే, తెల్లగా ఉన్నవాళ్ళకే మేలు చేయటం అని కాదు. నల్లగా ఉన్నవాళ్ళకి, మరి వేరే వాళ్ళకి, దారిద్ర్యంలో ఉన్న వాళ్ళకి అందరికీ మనము మేలు చేయాలి గాబట్టి, మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహము అంటే మన సర్కిల్‌లో, మన ఫ్యామిలీలో ఉన్న వారికి చేసిన వారి ఎడలను మేలు చేయుదుము. కాబట్టి మన కుటుంబంలో ఉన్న వారందరి కొరకు మనము భారముతో ప్రార్థన చేస్తాము. వారిని దర్శిద్దాము. వారికి మరి భారము మనము మోయుదుము. మంచి చేయుటకు విసుగు చెందకోకుండా మనం ఉందాము. మరి దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించుగాక. అందరూ మేలు చేయటంలో విసుగు చెందక ఉండండి. అందరికీ మేలు చేయండి. అప్పుడు దేవుడు తగిన కాలమందు మనకు మరి ఆ రివార్డ్స్ అందించనయున్నాడు కాబట్టి వేచియుండి మనము ఆ మేలులు పొందటానికి ఆయన సన్నిధిలో వేచి ఉండాలి. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.